ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆత్మీయులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినాన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మాటలు మనం జ్ఞాపం చేసుకుందాం. దేవుడు మన కొరకు ఎంతో త్యాగం చేసి మనకి నిత్యత్వం ఇవ్వడం కొరకు, మనకు రక్షణ ఇవ్వడం కొరకు ఆయన మరణించడం జరిగింది. ఆయన ప్రేమించినట్లు ఈ లోకంలో ఎవరు కూడా మనం ప్రేమించలేదు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనం ప్రేమించడమే కాకుండా తన యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టేసి రిక్తుడికి ఈ భూమి మీదకి వచ్చి మనం చేసిన పాపం బట్టి, మనం చేసిన అతిక్రమం బట్టి మనల్ని నీతిమంతులు చేయడం కొరకు ఆయన అనీతిమంతుడిగా మార్చబడ్డాడు. మనం ధనవంతులు చేయడం కొరకు ఆయన దారిద్ర్యం పొందిన వాడిగా ఉన్నాడు. సిలువలో యేసుప్రభువు గారు పలికిన 7 మాటలు మనం జ్ఞాపం చేసుకుందాం. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరుగరు కనుక వీరిని క్షమించుము. అక్కడ క్షమాపణ గుణాన్ని అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు లూకా సువార్త 23:34 తెలియపరచడం జరిగింది. రెండవ మాటగా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. లూకా సువార్త 23:43 అక్కడ వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్న ఆ యొక్క తన పక్కన ఉన్న దొంగ విషయం గురించి చెప్పడం జరిగింది. మూడో మాటగా, అమ్మ ఇదిగోని కుమారుడు, ఇదిగోని తల్లి అని అక్కడ కుమారుడు పట్ల కలిగి ఉన్న బాధ్యతను అక్కడ తెలియపరచడం జరిగింది. బాధ్యతను, ప్రేమను అక్కడ తెలియపరచడం జరిగింది. యోహాను సువార్త 19:26-27 నాలుగో మాటగా మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని. నాలుగో మాటగా మత్తయి సువార్త 27:46 అక్కడ వేదనతో ప్రభువైన యేసుక్రీస్తు వారు, అవును కదా, ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టేసి రిక్తుడు ఈ భూమి మీదకి వచ్చి సమస్తాన్ని తగ్గించుకొని నీ నిమిత్తము నా నిమిత్తము నీకు నాకు నిత్యత్వం ఇవ్వడం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఐదో మాటగా మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే, నేను దప్పిక కొనుచున్నాను. యోహాను సువార్త 19:28 ఈ రీతిగా తెలియపరిచారు. అవును కదా, ఆయన మన కొరకు హింసింపబడి శరీరాన్ని నల్లగొట్టుకునిబడి శరీర వేదనతో ఆయన నేను దప్పిక కొనుచున్నానని తెలియపరచారు. అవును, ఈ రీతిగా మనం ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఈ భూమి మీద ఉంటారా? ఆరో మాటకు మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే, సమాప్తమైనది. యోహాను సువార్త 19:30 ఈ విధంగా, అంటే తన సమస్తము కూడా తండ్రి యొక్క చిత్తాన్ని ఈ భూమి మీదకి వచ్చి నెరవేర్చి సశరీరుడిగా ఉండి నీకు నాకు రక్షణ ఇవ్వడం కోసం, అనేకులు రక్షణలో నడిపించడం కొరకు, మనకు నిత్యత్వం ఇవ్వడం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు రావడం జరిగింది. సమస్తము కూడా ఆయన నెరవేర్చి సమాప్తమైనదని ఆరో మాటగా తెలియపరిచి విజయం సాధించిన వ్యక్తిగా, సాతాను శీఘ్రముగా తన యొక్క ప్రతి ఒక్క పన్నాగానే ఆయన అణిచిన వాడిగా కనపడుతూ ఉన్నాడు. ఏడో మాటగా మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. లూకా సువార్త 23:46 సమర్పణ, అంటే తండ్రి యొక్క చిత్తాన్ని ఈ భూమి మీదకి వచ్చి నెరవేర్చి తండ్రి యొక్క ఉద్దేశాల ప్రకారం, తండ్రి యొక్క ఆలోచనల ప్రకారం సమస్తం నెరవేర్చిన వాడిగా ఉన్నాడు. అవును కదా, దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను నువ్వు గమనిస్తున్నావా? గుర్తెరుగుతున్నావా? దేవుడు ఎంతగానో నీ కొరకు నా కోసం కలవరి శిలువలో మరణించి నీకు నాకు రక్షణ కోసం తండ్రి చిత్తం నెరవేర్చడం కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. నువ్వు ప్రభు కొరకు ఏం చేస్తున్నావు? నీ జీవితం ప్రభుకి ఇష్టానుసారమైనదిగా ఉందా? ఒకసారి ఆలోచించు నా నేస్తమా. ప్రభు నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఆయన సిలువలో నీ పట్ల నా పట్ల కలిగి ఉన్న ప్రేమను ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఎంతో గొప్ప ప్రేమ కదా. ఈ లోకంలో నన్ను ఈ రీతిగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఒకసారి గమనించు నేస్తమా. ఆయన సమస్తము కూడా తగ్గించుకొని తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఈ భూమి మీద తండ్రికి తగ్గ కుమారుడుగా ఉన్నాడు, తండ్రికి తగ్గ తొండనిగా ఉన్నాడు. దేవుని బిడ్డ అయిన నీవు దేవునికి ఇష్టానుసారంగా నీ ఆలోచనలో నీ జీవితం ఉందా? ఒకసారి గమనించు. ఈ దినమైన ప్రభు యొక్క చిత్తము కలిగి, ప్రభు కొరకు రోషం కలిగి నేను జీవించాలని ప్రభు ఎంతగానో ఆశపడుతున్నాడు. ఆయన నీ పట్ల కలిగి ఉన్న ప్రేమను గ్రహించి ప్రభువుకు సాక్షిగా ఈ లోకంలో జీవిస్తూ అనేకులను చీకటిలో ఉన్న బిడ్డలను ఆయన మహిమలోనికి నడిపించాలని ప్రభు ఎంతగానో ఆశపడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్.